హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విజయ్ కృష్ణ ఫ్రమ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో నేను Xlookup గురించి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, Xlookup అంటే ఏంటి, Xlookup యొక్క ఫార్ములా ఏంటి, Xlookup యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అండ్ ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు మనం కూడా ఈ వీడియోలో మనం ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ మూవ్ టు ది వీడియో. సో మీకు అర్థం కావడం కోసం ఈ టాబ్లెట్ ఫైల్ ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పంపిస్తాను. లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. Xlookup వాల్యూలో మనం ఏం నేర్చుకున్నామంటే, సో ఈ ఫస్ట్ ఫోర్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం Xlookup యొక్క డెఫినేషన్ ఏంటి, అండ్ నెక్స్ట్ Xlookup యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఫార్ములా ఏంటి, అండ్ థర్డ్ Xlookup యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, అండ్ ఫోర్త్ Xlookup యొక్క సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఏం చేసినా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక డేటా ఉంది. ఇక్కడ కొన్ని కలర్స్ తో హైలైట్ చేశాను డేటా, చూసారా? సో నా దగ్గర ఒక డేటా ఉంది, ఆర్డర్ ఐడీస్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఉంది, యూనిట్ ప్రైస్ ఉంది, అండ్ క్వాంటిటీ ఉంది కదా. సో ప్రొడక్ట్ ద్వారా నాకు ఆర్డర్ ఐడి రావాలి, అండ్ తర్వాత క్వాంటిటీ ద్వారా నాకు ప్రొడక్ట్ ఐడి ప్రొడక్ట్ నేమ్ కావాలి, అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడక్ట్స్ ద్వారా నాకు క్వాంటిటీ కావాలి. సో ఈ ఎలా మనం ఈ డేటాను మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ బేసిక్స్ కావాలి. ఓకే, సో బేసిక్స్ ఏంటి అంటే, లెట్స్ గో బ్యాక్ టు ద పాయింట్. సో డెఫినేషన్ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ Xlookup యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్, ఇది చాలా సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే Xlookup Vlookup ఫార్ములా లాగానే ఉంటుంది. Vlookup ఎలాగైతే మనకు పనిచేస్తుందో Xlookup కూడా సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. బట్ Vlookup తో పోల్చుకుంటే Xlookup చాలా ఈజీ. ఓకే, Vlookup లో మనకి 5 ఆర్గ్యుమెంట్స్ ఉంటే Xlookup లో మనకి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. Xlookup లో కూడా మనకి 6 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, బట్ దాంట్లో ఒక 3 మాత్రం ఆప్షన్. అవి ఏంటో మనం తెలుసుకున్నాం. సో ఈ Xlookup ద్వారా మనం లెఫ్ట్ నుంచి రైట్ కి డేటాను ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ కి డేటాను ఫైండ్ అవుట్ చేయొచ్చు, టాప్ నుంచి బాటమ్ కి డేటాను ఫైండ్ అవుట్ చేయొచ్చు, బాటమ్ నుంచి టాప్ కూడా డేటాను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వెరీ గుడ్. సో Xlookup గురించి మనకు తెలిసింది కదా. సో Xlookup యొక్క ఫార్ములా ఏంటి? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. Xlookup యొక్క ఫార్ములా ఏంటి అంటే, ఈజ్ ఈక్వల్ టు Xlookup open bracket lookup value comma lookup array comma if not found comma match mode comma search mode and then close the bracket. ఇందులో మొత్తం 6 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. lookup value, lookup array, lookup value, lookup array, if not search, search mode and then match mode. సో 6 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఈ 6 ఆర్గ్యుమెంట్స్ లో 3 ఆర్గ్యుమెంట్స్ మాత్రం మనకి రిక్వైర్డ్, 3 మాత్రం ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో చాలా ఈజీగా మనం ఈ 3 ఆప్షన్స్ కాబట్టి మనం చాలా ఈజీగా మనం Vlookup ఫార్ములా ద్వారా డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే చూద్దాం. సో ఆర్గ్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. అసలు ఇక్కడ చూడండి, క్లియర్ గా మనం మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఓకే అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సో ఇక్కడ lookup వాల్యూ ఉంది కదా. lookup వాల్యూ ఏంటి? ఇది రిక్వైర్డ్ ఆపరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు Xlookup ఓపెన్ బ్రాకెట్ lookup వాల్యూ ఉంది కదా. lookup వాల్యూ ఇస్ వెరీ రిక్వైర్డ్. ఏం చేస్తాయంటే, ద వాల్యూ టు స్టార్ట్, ద వాల్యూ టు సెర్చ్ ఫర్ ఇట్, Xlookup రిటర్న్స్ బ్యాక్ సెల్ ఇట్ ఫైండ్స్ ఇన్ lookup array. సో మనకి ఏదైతే డేటా కావాలో lookup వాల్యూ అంటాం కదా. సో lookup వాల్యూని మనం ఓకే lookup వాల్యూ, ఈ lookup లో కూడా మనం ఇది చాలా ఈజీగా తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన పొజిషన్ బ్యాంక్ ఏంటి, రైట్. సెకండ్ ఏంటంటే lookup array, ఇది కూడా రిక్వైర్డ్ థింగ్. ద array ఆర్ రేంజ్ టు సెర్చ్ అంటే సింపుల్ నథింగ్ బట్ సెలెక్ట్ ద రేంజ్ అన్నాం కదా. సో డేటాని సెలెక్ట్ చేస్తాం. రిటర్న్ array, థర్డ్ ఇది కూడా చాలా రిక్వైర్డ్ థింగ్. థర్డ్ ఏంటంటే ద array ఆర్ రేంజ్ టు రిటర్న్, మనకి ఏదైతే ఆన్సర్ కావాలో దాన్ని మనం రిటర్న్ array అంటాం. సో ఈ 3 మనకు తెలిస్తే చాలు. ఆ 3 ద్వారా మనం Xlookup చాలా ఈజీగా తెలుసుకోవచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ లోకి వెళ్తాను నేను. ఓకే, ఇక్కడ చూడండి, నా దగ్గర ప్రాక్టీస్ లోకి వెళ్తాను నేను. ఇక్కడ చూడండి, నాకు ఒక ఆర్డర్ ఐడి ఉంది, ప్రొడక్ట్స్ ఉన్నాయి, యూనిట్ ప్రైస్ ఉంది, అండ్ క్వాంటిటీ ఉన్నాయి కదా. సో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నాకు పక్కన చూడండి, నేను కలర్ లో హైలైట్ చేసి ఉంచాను. ఓకే, నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి అంటే, నా ప్రొడక్ట్స్ గ్రేప్స్ ఉంది, గ్రేప్స్ యొక్క ఐడి నెంబర్ ఏంటో కావాలి, ఆరెంజ్ యొక్క ఐడి నెంబర్ ఏంటో కావాలి, అండ్ పియర్స్ యొక్క ఐడి నెంబర్ ఏంటో కావాలి. సో లెట్స్ లుక్ ఎట్ హియర్. ఫార్ములా ఏంటి అంటే, ఈజ్ ఈక్వల్ టు Xlookup open the bracket
అండ్ ట్యాబ్ లో ఆటోమేటిక్ గా మనం ఎక్స్ఎల్ కొట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు నా లుకప్ వాల్యూ ఏంటి అంటే గ్రేప్స్. నేను గ్రేప్స్ మీద సెలెక్ట్ చేశాను. తర్వాత కామా చేసిన తర్వాత నాకు కావాల్సిన సెకండ్ పాయింట్ ఏంటి, లుకప్ యారే. సో లుకప్ యారే ఏంటి అంటే నాకు కావాల్సిన గ్రేప్స్ కదా. సో ప్రొడక్ట్ నేమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ప్రొడక్ట్స్ నేమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దెన్ కామాతో సెపరేట్ చేశాను. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ అండ్ రిక్వైర్డ్ థింగ్ ఏంటి అంటే రిటర్న్ యారే. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, నాకు కావాల్సింది ప్రొడక్ట్ ఐడి కదా. సో ప్రొడక్ట్ ఐడి నేను సెలెక్ట్ చేస్తాను. సో వెరీ సింపుల్. నేను త్రీ ఆర్గ్యుమెంట్స్ ఓపెన్ చేశాను. ఒకటి నా లుకప్ వాల్యూ, రెండోది నా లుకప్ రేంజ్, నా లుకప్ యారే, మూడోది రిటర్న్ యారే. ఓకే, సో త్రీ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని నేను ఓపెన్ చేసి అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్ చేశాను, ఎంటర్ చేశాను. చూడండి వాట్ హ్యాపెన్, నా గ్రేప్స్ యొక్క ఐడి నెంబర్ వచ్చింది ఆల్రెడీ 01250. సారీ 10250. ఓకే సేమ్. ఓకే మళ్ళీ చేద్దాం. చూడండి ఇక్కడ ఆరెంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఓపెన్ బ్రాకెట్ ఆరెంజ్ సెలెక్ట్ చేశాను నేను. అంటే ప్రొడక్ట్ నేను సెలెక్ట్ చేశాను లుకప్ వాల్యూని. అదే లుకప్ యారే, లుకప్ యారే ఏంటి అంటే ఆపిల్స్ ప్రొడక్ట్ నేమ్స్ కామన్. రిటర్న్ యారే ఏంటి అంటే ప్రొడక్ట్ నేమ్స్ అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సి ఐ గాట్ ది ఐడి అగైన్. సో చాలా సింపుల్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. ఇక్కడ నేను చేసిన రివర్స్ యాంగిల్ లో ఉంది. అంటే నాకు వీలుకప్ లో తీసుకున్నాం అనుకోండి, మనకి రైట్ సైడ్ ఎంత ఉంటుంది కదా, మనం కాలమ్ బేస్ చేసుకుని టువర్డ్స్ రైట్ వెళ్తాం. బట్ ఇక్కడ అలా కాదు, రివర్స్ లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి ప్రొడక్ట్స్ అండ్ క్వాంటిటీ. సో క్వాంటిటీ చూడండి, క్వాంటిటీ ఎక్కడ ఉంది, కింద బాటమ్ లో ఉంది కదా. సో నాకు గ్రేప్స్ ఎక్కడ ఉంది, ఓకే సెకండ్ కాలమ్ లో ఉంది. ఐ మీన్ టు సే సెకండ్ టేబుల్ లో సెకండ్ కాలమ్ లో ఉంది. అండ్ దెన్ నాకు కావాల్సిన డేటా ఏంటంటే క్వాంటిటీ ఫోర్త్ రోలో ఉంది. ఈ డేటాలో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే గ్రేప్స్ ఎక్కడ ఉన్నాయంటే సెకండ్ రోలో ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం నాకు కావాల్సిన క్వాంటిటీ ఎక్కడ ఉంది అంటే ఫోర్త్ రోలో ఉంది కదా. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. రివర్స్ యాంగిల్ లో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఓపెన్ బ్రాకెట్ నాకు కావాల్సిన ప్రొడక్ట్ నేమ్ ఏంటంటే గ్రేప్స్ కామా. ఇక్కడ కూడా నేను సేమ్ అదే విధంగా ప్రొడక్ట్ నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దెన్ కామా. నా రిటర్న్ యారే ఏంటి అంటే నా క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సి గ్రేప్స్ యొక్క క్వాంటిటీ ఎంత అంటే 5 వచ్చింది, రైట్. సో మనం ఇదే విధంగా ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఓపెన్ బ్రాకెట్ బనానాస్ కామా ప్రొడక్ట్ నేమ్స్ నేను సెలెక్ట్ చేశాను ఐ వాంట్ టు సే అండ్ దెన్ రిటర్న్ యారే ఏంటి అంటే నా క్వాంటిటీ. సో నా క్వాంటిటీని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సి 10 వచ్చింది. సో ఈ విధంగా మనం చేయగలిగితే కనుక మనం చాలా ఈజీగా Xlookup ని నేర్చుకున్నట్టే. సో మీరు కూడా నాలో కూడా ప్రాక్టీస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ ఈజీ ఫార్ములా అండ్ వెరీ సింపుల్. మీకోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆల్రెడీ నేను టాబ్లెట్ ఫైల్ అప్లోడ్ చేశాను, లింక్ సబ్మిట్ చేశాను. సో అది ఓపెన్ చేసి మీరు కూడా నాతో కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కరెక్ట్గా వస్తే కనుక ఆన్సర్ కమెంట్ బాక్స్ లో కంప్లీటెడ్ అని మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్ లో మీరు అడిగినట్టయితే నేను రెస్పాండ్ అవుతాను. So thank you so much guys for watching to my channel and this is Vijay Krishna signing off. Thank you.